జయ శ్రీరామ్. ఇగో నాది ఒక చిన్న విన్నపము. అప్పుడు పూర్వం రోజుల్లో పల్లెటూళ్ళలో కానీ ఎక్కడ కానీ నాటకాలు వేసేవాళ్ళు. అప్పుడు నాటకం వేసేటప్పుడు ఏదన్నా తప్పు పోయినా కానీ సరిదిద్దుకోవాల్సి వస్తుంది, సరి చేసుకోవస్తుండే అప్పుడు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏం సరిదిద్దరాదు, సినిమా చూడవలసిందే. నాటకాలేమో అట్లా ఉంటుండే. అలాగే మా నాటకాల్లాగా ఈ సినిమా లాగా మన సంసారం కూడా ఒక నాటకం లాంటిదే. మంచి పనులు చేసినా అది అక్కడ బుక్ అవుతుంటుంది, చెడ్డ పనులు చేసినా అక్కడ మన పనులన్నీ అక్కడ కౌంటింగ్ అవుతూనే ఉంటాయి. అయితే మన పని ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచన చేసుకొని పని చేసుకోవాలి. కానీ ఇతర వేరే వాళ్ళ దాంట్లో మనము కలగజేసుకోవద్దు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని. మనం ఏ పని చేసినా కానీ అది మంచి పనులు చేసినా కనెక్ట్ అవుతుంది, చెడ్డ పనులు చేసినా కనెక్ట్ అవుతుంది. మనం ఏం పనులు చేస్తున్నాము ఏం కథ అనేది కొద్దిగా ఆలోచన చేసుకొని మన పనులు మనం చేసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మనం మంచి మాటలు చెప్పడానికి ఏం కాదు, కానీ వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని వేరే వాళ్ళ గురించి మనం జోక్యం చేసుకోవద్దు. ఇప్పుడు నాటకాలు ఆడితే ఎట్లా తప్పులు పోతే సరిదిద్దుకుంటాము, అట్లా మన సంసారాలలో కూడా అట్లా మన పనులలో కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇక సినిమా కదా, ప్లే అయినాక సినిమా చూడవలసింది, దాన్ని ఏం చేయరాదు. విలన్ కానీ హీరోయిన్ కానీ వాళ్ళు చేసినట్టు మనం చూడవలసిందే. మన సంసారం కూడా అంతే, అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. మంచిగా చేసుకున్నా చెడ్డ చేసుకున్నా మన చేతుల్లోనే ఉంటాయి. ధైర్యంగా చేసుకోవాలా, ఏది వచ్చినా కానీ ముందుకు నడవాలా, ధైర్యంగా ఉండాలా. వేరే వాళ్ళ గురించి ఏమి తప్పుగా ఆలోచన చెయ్యొద్దు. అయితేనే మన సంసారం ముందుకు నడుస్తుంటుంది, సుఖ సంతోషాలతోటి ఉంటుంది ఇల్లు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జయ శ్రీరామ్.